తెలంగాణ సర్కార్పై హైడ్రా దెబ్బ పడిందా? ప్రభుత్వ ఆదాయానికి హైడ్రా గండి కొడుతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో గత జూలైతో పోలిస్తే ఆగస్టులో భూముల అమ్మకాలు రిజిస్ట్రేషన్లు తగ్గాయి. జూలైతో పోలిస్తే ఆగస్టులో దాదాపు 300 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ల నుంచి ఆదాయం తగ్గింది. జూలైలో 1100 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లపై ఆదాయం వస్తే ఆగస్టులో అది 785 కోట్లకు పడిపోయింది. అంటే ఈ లెక్కన 300 కోట్లకు పైబడి ఆదాయం తగ్గిందని రిజిస్ట్రేషన్ల శాఖే స్వయంగా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా ఎఫెక్ట్ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందనే వార్తలకు ఇది బలం చేకూరుస్తుంది. ఏదేమైనప్పటికీ హైడ్రా చేస్తున్న పని చాలా మంచి కార్యక్రమం. కానీ ఇక్కడ కొంత హైడ్రా ఎఫెక్ట్తో అడ్డగోలుగా భూముల కొనుగోలు, ఆక్రమణలో ఉన్నటువంటి స్థలాల కొనుగోలు కూడా తగ్గిందనే వాస్తవం ఇక్కడ మనకు అర్థమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పని చేయకూడదంటూ ప్రజలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ అద్దం పడుతుంది. ఎస్, మొత్తం మీద రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం అయితే తగ్గిన మాట వాస్తవమే. కానీ హైడ్రా మాత్రం తన గురుతర బాధ్యతలను నెరవేర్చుకుంటూ పోతుంది. కొన్ని చోట్ల విమర్శలు ఎదురైనప్పటికీ కొన్ని చోట్ల అది సక్సెస్ఫుల్గా ఆక్రమణలను తొలగించుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఎస్, మా కరెస్పాండెంట్ శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ఇక్కడ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి కాస్త గండి పడిందంటూ వార్తలు వస్తున్నాయి. అఫ్కోర్స్ జూలైతో పోలిస్తే ఆగస్టులో దాదాపు 300 కోట్లకు పైగా ఆదాయానికి గండి పడ్డమాట వాస్తవమనే లెక్కలు చెప్తున్నాయి. కానీ ఆదాయమే పరమావధిగా అక్రమ కట్టడాలను ప్రోత్సహించే పరిస్థితి ఇక్కడ లేదు. వాస్తవానికి ప్రజలు కూడా ఈ లెక్కన కాస్త కొనడానికి, అమ్మడానికి లేదా ఈ క్రయ విక్రయాలకు సంబంధించి ఆలోచన చేస్తున్నారనుకోవచ్చా? ఒక రకంగా ఓవరాల్గా హైడ్రా ఎఫెక్ట్ ఇటు రిజిస్ట్రేషన్ల శాఖపై పడిందని అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ రామ్దాస్. ఏదైతే హైడ్రా ఎప్పుడైతే ఒక్కసారిగా రంగంలోకి దిగిందో, హైడ్రా రంగంలోకి దిగిన నాటి నుంచి నేటి వరకు కూడా కొంత అక్రమార్కులంతా కూడా ఒక్కొక్కసారిగా వణుకు పుట్టినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు గతంలో కట్టినటువంటి అక్రమ కట్టడాలని ఎక్కడికక్కడ ఇక హైడ్రా వచ్చిన తర్వాత కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో జూలై నెల, ఆగస్టు నెల, ఈ 2 నెలలను కంపేర్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే జూలైలో దాదాపు 1100 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర సర్కారుకు వస్తే ఇక ఆగస్టులో మాత్రము 758 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ 2 నెలలు కంపేర్ చేసుకున్నట్టయితే దాదాపు 300 కోట్ల రూపాయలు జూలైలో 1100 కోట్లకు పైగా ఆదాయం వస్తే ఇక ఆగస్టులో 750 కోట్లకు పైగా ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. మధ్యలో 300 కోట్ల రూపాయలు ఈ యొక్క హైడ్రా వచ్చిన తర్వాత కొంత రాష్ట్ర సర్కార్కు గండిపడ్డట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం సామాన్యులు సైతం హైడ్రాను చూస్తే భయపడుతున్నారు. అంటే ఎక్కడ ల్యాండ్ కొనాలన్నా, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అన్నటువంటి అనుమానాలు తలెత్తా ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళకు క్లారిటీ తీసుకునేందుకు కొంత టైం గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లకు బ్రేక్ ఉంటే మరోవైపు ఎక్కడైనా కట్టడాలు కట్టాలన్నా కొన్న తర్వాత అది ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉంటే మా డబ్బులు వాపసు రావు, మేము అన్యాయానికి గురవుతామన్నటువంటి ఆవేదన కొంత సామాన్యంలో కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే బ్యాంకర్లంతా కూడా ఎవరైనా హోమ్ లోన్ తీసుకోవాలన్నా లేదంటే ల్యాండ్ కోసము ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా హైడ్రా తరహా కొంత ఎన్ఓసీలు ఇస్తే కానీ, ఎన్ఓసీ తీసుకొస్తే కానీ మీకు లోన్లు మంజూరు చేయమనేటువంటి రీతిలో కొంత ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే వాణిజ్య, కమర్షియల్, ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులన్నీ ఏకమై ఇప్పటికే కొన్ని చర్చలు జరిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఏదైనా లోన్ ఇవ్వాలంటే మరి ప్రభుత్వం నుంచి కావచ్చు, హైడ్రా నుంచి కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైనా ఎన్ఓసీ ఉండాలి, నో అబ్జెక్షన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటేనే కానీ ఇక లోన్లు మంజూరు చేసే అవకాశం లేనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇన్ని ప్రచారాల నేపథ్యంలో కొంత రిజిస్ట్రేషన్లకు మాత్రము కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులే చెప్తున్నారు. గతానికి ఇప్పటికి కంపేర్ చేస్తే కొంత హైడ్రా వచ్చిన తర్వాత రంగనాథ్
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద హైడ్రా కూల్చివేతలతో ప్రజలు ఆలోచిస్తున్నారా అంటే అవుననే వార్తలు మనకి ఇక్కడ బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కొనుగోలు చేసే పరిస్థితి కనబడడం లేదు. అలాగని కొనుగోలు చేసే రిజిస్ట్రేషన్లకు కూడా ప్రజలు సిద్ధపడడం లేదు. ఎందుకంటే గతంలో ఎక్కడో అగ్వగా వస్తున్నాయంటే కొనుక్కునేవాళ్ళు. కానీ అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, నిబంధనలకు విరుద్ధంగా ఉందా, ప్రభుత్వ స్థలమా ఏంటి అని ఆలోచించకుండా తక్కువగా వస్తుందంటే సరే అగ్వగా వస్తుంది కానీ కొనేశారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అడగోలుగా. తర్వాత జరిగింది ఏంటి, చాలామంది మీకు తెలుసు చదువుకున్న వాళ్ళే, తెలివైన వాళ్ళే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇలాంటి కొనుగోలు చేసి ఇవాళ హైడ్రా కూల్చివేతలు సాగిస్తుంటే తలలు పట్టుకుంటున్నారు. ప్రతి పైసా పోగేసి రూపాయి కష్టపడి సంపాదించి లక్షలు పెట్టి ఇల్లు కొంటే ఇప్పుడు కూల్చివేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా అంటూ బాధపడుతున్నారు. సో అదొక ఎత్తు అయితే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు మరి ప్రజలు. దీన్ని బట్టి అదే అర్థమవుతుంది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందంటే దానికి కారణం హైడ్రా ఎఫెక్ట్ అనే ఖచ్చితంగా వాదనలకు బలం చేకూరుస్తుంది. ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నట్టుగానే ఆదాయం కూడా రిజిస్ట్రేషన్ల శాఖకు తగ్గింది, 300 కోట్లకు పైగా తగ్గింది. సో ఓవరాల్గా తెలంగాణలో ఒక రకంగా హైడ్రా ఎఫెక్టు రిజిస్ట్రేషన్ల శాఖపై పడిందనే వార్తకు మనకి ఇక్కడ బలం చేకూరుస్తుంది. అదే ప్రస్తుతానికి నిజమవుతుంది. అంటే ఏం జరుగుతుంది నిజంగా తెలంగాణలో? రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి గండి పడిందా, హైడ్రా ఎఫెక్ట్ పడిందా, ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తగ్గాయి ఈ ల్యాండ్కి సంబంధించిన కానీ ఫ్లాట్లకు సంబంధించిన కానీ ఈ రిజిస్ట్రేషన్స్ ఎందుకు తగ్గాయి, దానికి సంబంధించిన ప్రభావితం చేసిన అంశాలు ఏంటి అనేది మనం మరిన్ని వివరాలు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హైదరాబాద్ పరిధిలో అంటే ఈ మధ్య రిజిస్ట్రేషన్స్ తగ్గాయి అనేది ఒకటి. యాక్చువల్ జూలైలో రిజిస్ట్రేషన్స్ ఎక్కువైనాయి. ఎందుకు కారణం ఎందుకంటే ఆగస్ట్ నుంచి రేట్స్ పెరుగుతాయని పబ్లిక్కు తెలిసి వచ్చింది, పేపర్లలో అక్కడ ఇక్కడ రావడంలా ఆగస్ట్ నుంచి రేట్ ఆల్మోస్ట్ 100% హైక్ అవుతున్నాయనే ఆలోచనతోటి చాలా రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి అప్పుడే. ఇక ఆగస్ట్ తర్వాత ఏంటంటే చేసుకుందాం అనే వరకు కొంచెం వాళ్ళకు రిజిస్ట్రేషన్స్ కూడా లేవు, అగ్రిమెంట్స్ కూడా అన్నీ ఆగస్ట్ కన్నా మొదలే అయిపోయినాయి కనుక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆగస్ట్ తర్వాత ఐఐటి వాళ్ళు చేసుకుందామని కొంచెం ఈ ఇప్పుడు జరుగుతున్న కొత్త అంశాల్లో హైడ్రా ఎఫెక్ట్ కూడా చాలా ఆలోచన చేసి ప్రాపర్టీస్ కొనడం, వాళ్ళు ఇన్కమ్ ముందు అవుతారు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే పర్మిషన్స్ ఉన్నాయా లేవా కరెక్ట్గా చూసుకొని, ప్లస్ ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఇవన్నీ చెక్ చేసుకునే ఆలోచన చేసిన తర్వాతనే కొందామనే ప్రక్రియలో రిజిస్ట్రేషన్లు కొంచెం చాలా తగ్గిపోయినాయి అని మేము అనుకుంటున్నాం. అంటే హైడ్రా చేస్తున్న చర్యల్లో అంటే ప్రధానంగా చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, నాలాల ఆక్రమణలు, దానికి సంబంధించిన అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే ఇలాంటి అంశాలను ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు మీ దృష్టి? అంటే మెయిన్ 22A ఉందా, ఏదైనా కానీ ప్రభుత్వంకు సంబంధించిన ల్యాండ్స్ ఏమున్నాయనేది రకరకాలుగా పరిశీలించుకొని లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా అవన్నీ పబ్లిక్ వాళ్ళు పెట్టుబడి పెట్టే మొదలు చాలా నాలుగు విధాలుగా ఆలోచించి కొందామనే ఆలోచనలో రిజిస్ట్రేషన్లు చాలా తగ్గిపోయినాయని నేను అనుకుంటున్నాను. ఏం అనుమానిస్తున్నారు ఎక్కువ? అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు కొన్ని ఇంతకుముందు ఉన్నంత అవేర్నెస్ లేకపోతుండే, ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ ఏం ఆలోచిస్తున్నట్టు మీరు అబ్జర్వ్? అదే భయపడుతుంది, పెట్టుబడి పెట్టినాక మళ్ళీ మాకేమైనా నష్టం కలగగలదు అన్నట్టు భయంతో అన్ని చాలా 4 విధాలుగా విధాలుగా దాన్ని పరిశీలించి చేసుకుందామనే ఆలోచనలనే తగ్గిపోతున్నాయని అనుకుంటున్నాను. అంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయిన దగ్గర కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. సో అధికారులు మరి పూర్తిగా అంటే పరిశీలించారా లేదా, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తామంటే యాజ్ పర్ ప్రీవియస్ డాక్యుమెంట్స్ ప్రకారంగానే అన్ని పరిశీలించి అన్ని చేసినారు నామ్స్ ప్రకారంగానే. ఇక అది తర్వాత ఇక దాని ఇట్లా ఏ విధంగా అయిందో అనేది ఎంక్వైరీలనే బయట తేలుతున్నాయి కదా.